Subscribe to Color Frames. ఢిల్లీ విడుదల చేయడంతో 2 కోట్ల బేస్ ప్రైజ్ తో రిషబ్ పంత్ వేలంలోకి వచ్చాడు. సహజంగానే పంత్ను కొనుగోలు చేసేందుకు చాలా జట్లు పోటీకి వస్తాయి. ప్రధానంగా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ మొదటి స్థానంలో ఉంది. ధోని అనంతరం ఆ జట్టుకు కీపర్ అవసరం. పంత్ని తీసుకుంటే కీపింగ్ కెప్టెన్ బాధ్యతలు తీసుకుంటాడు. పైగా పంత్ కోసం ధోని ఓ అడుగు ముందుకేసి ఫ్రాంచైజీతో కూడా మాట్లాడాడట. సో వేలంలో పంత్ కోసం పోటీ పడే జట్లలో చెన్నై ముందంజలో ఉంటుంది. అయితే మిగతా జట్లు కూడా పంత్ని దక్కించుకోవాలని చూస్తున్నాయి. కానీ రాజస్థాన్ రాయల్స్ కి పంత్ అవసరం ఉండకపోవచ్చు. దానికి 3 కారణాలున్నాయి. ఈ కారణాల కారణంగా రాజస్థాన్ పంత్ కోసం వేలంలో పోటీకి దూరంగా ఉండొచ్చు. సంజు శాంసన్ గత 4 ఏళ్లుగా రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో జట్టు ట్రోఫీని గెలవకపోయినా ఫైనల్స్ కు చేరింది. సంజు ఒక అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్. సో ఆర్ఆర్ కి మరో వికెట్ కీపర్ అవసరం లేదు. దీంతో రాజస్థాన్ కి రిషబ్ పంత్ కోసం వేలంలో పోటీ పడే అవకాశమే లేదు. ఒకవేళ సంజు శాంసన్ గాయం బారిన పడితే అతని బ్యాకప్ గా ధ్రువ్ జురేల్ జట్టులో ఉన్నాడు. 14 కోట్లు చెల్లించి జురేల్ ను రాజస్థాన్ తన వద్దే ఉంచుకుంది. కాబట్టి ఫ్రాంచైజీ అతనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఈ యువ ఆటగాడు తన ఫినిషింగ్ సామర్థ్యంతో గత సీజన్ లో రాజస్థాన్ తరఫున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ రిషబ్ పంత్ ను కొనుగోలు చేసినా తుది జట్టుని సెట్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. సో ఈ 3 రీజన్స్ ని బట్టి చూస్తే ఆర్ఆర్ కి పంత్ అవసరం లేదనిపిస్తుంది. పైగా ఆర్ఆర్ స్క్వాడ్ కూడా బాగుంది. ఆ జట్టు 6 ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ ధరను 18 కోట్లుగా ఖరారు చేసింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ లకు 14 కోట్ల చొప్పున చెల్లించింది. అలాగే షిమ్రాన్ హిట్ మేయర్ కు 11 కోట్లు, సందీప్ శర్మకు 4 కోట్లు చెల్లించనుంది. గత 4 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడంతో సందీప్ శర్మ అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ అయ్యాడు. అయితే గత కొన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన జాస్ బట్లర్ ను విడుదల చేసింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.